features of the constitution. So why salient features means తెలుగులో ఏమంటారు, విశిష్టమైనటువంటి లక్షణాలు. రాజ్యాంగం యొక్క విశిష్టమైన లక్షణాలు ఏంటి అంటే వాట్ ఆర్ ద ఫీచర్స్ విచ్ మే డిస్టింగ్విష్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ దట్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్స్ ఇన్ ద వరల్డ్. అంటే ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలతో పోలిస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న స్పెసిఫిక్ క్వాలిటీస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, ఆ కాన్సెప్ట్ మనం సేలియంట్ ఫీచర్స్ అంటారు. ఇది మీరు ప్రిలిమినరీకి చదివి ఉంటారు, కానీ మెయిన్స్లో మిమ్మల్ని ఏమడుగుతారంటే హీ మే బి ఆస్కింగ్ వాట్ ఆర్ ద సేలియర్ ఫీచర్స్. అంటే మీరు మళ్ళీ గ్రూప్ 1 ఏపీలో అడిగాడు ఏమని, ఎక్స్ప్లెయిన్ అట్లీస్ట్ 5 సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని అడిగాడు. డైరెక్ట్ క్వశ్చన్. అలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్స్ప్లెయిన్ అట్లీస్ట్ 5 సేలియంట్ ఫీచర్స్. ఓకేనా, రైట్. మరి ఈ కాంటెక్స్ట్లో మనం ఏవి డిస్కస్ చేస్తాం, ఓకే, వాట్ ఆర్ ద సేలియంట్ ఫీచర్స్ అని అడిగితే మనం ఏ ఫీచర్స్ గురించి రాస్తే బాగుంటుంది. ఓకేనా, రైట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏం చెప్పండి, ఇట్ ఈస్ అ సింగిల్ లార్జెస్ట్ written constitutions in the world. Single largest written constitution. Okay, you compare American constitution, you compare the constitutions of rest of the countries, the number of provisions and the size of the constitution is very much larger and wider. Okay, right. Why it is larger and why it is wider, enduku cheppandi, ఏమై ఉంటుంది, what might be the reason to have this kind of larger size of the constitution? చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దెర్ ఈస్ నాట్ ఎ సింగిల్ ఫ్యాక్టర్, దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. చూడండి, దేశం ఏర్పడింది, వీ హ్యావ్ క్రియేటెడ్ దిస్ కంట్రీ కాల్డ్ ఇండియా. ఓకే, బట్ దిస్ కంట్రీ ఈస్ హ్యావింగ్ హ్యూజ్ ఫార్మ్ ఆఫ్ డైవర్సిటీ, హ్యూజ్ డైవర్సిటీ ఇన్ దిస్ కంట్రీ, హెట్రోజినిటీ ఇన్ దిస్ కంట్రీ. చాలా భిన్నత్వం ఉంది దేశంలో. మన ఇండియాలో ఉన్న భిన్నత్వాన్ని ఏ కంట్రీ యొక్క భిన్నత్వంతో కంపేర్ చేయొచ్చు అంటే కెనడా యొక్క భిన్నత్వంతో కంపేర్ చేయొచ్చు. కెనడాలో కూడా బోల్డ్ అంత డైవర్సిటీ ఉంది, దాంట్లో అన్ని లాంగ్వేజెస్ పీపుల్ ఉన్నారు కెనడాలో. అలాగే ఇండియాలో కూడా అంతకంటే ఎక్కువ డైవర్సిటీ ఉంది. మరి ఇలాంటి డైవర్సిటీ ఉన్న కంట్రీలో మనకి ఎలాంటి కాన్స్టిట్యూషన్ కావాలి, ఒక సెంట్రలైజ్డ్ కాన్స్టిట్యూషన్ కావాలి. ఎలాంటి కాన్స్టిట్యూషన్ కావాలి, సెంట్రలైజ్డ్ కాన్స్టిట్యూషన్ కావాలి, ఒక కేంద్రీకృత రాజ్యాంగం కావాలి. ఓకే, ఈ కేంద్రీకృత రాజ్యాంగం కూడా ఎలా ఉండాలి, స్ట్రాంగ్ సెంటర్ ఉండాలి, వీక్ స్టేట్స్ ఉండాలి, బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండాలి, బలహీనమైన రాష్ట్ర ప్రభుత్వం. తద్వారా మాత్రమే మన దేశంలో ఈ మనం ఐక్యతని మనం ఏం చేయొచ్చు, కొనసాగించవచ్చు. వీ కెన్ కంటిన్యూ ద ఇంటిగ్రిటీ, వీ కెన్ స్ట్రెంథెన్ ద ఇంటిగ్రిటీ అండ్ యూనిటీ ఆఫ్ దిస్ కంట్రీ బికాస్ ఆఫ్ ది సింగిల్ కాన్స్టిట్యూషన్. ఓకే, నాట్ ఓన్లీ దట్, దిస్ కాన్స్టిట్యూషన్ మస్ట్ బి ఏబుల్ టు సేఫ్ గార్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది డైవర్స్ సెక్షన్స్ ఆఫ్ ది పాపులేషన్. ఇఫ్ దెర్ ఆర్ ట్రైబల్ పీపుల్, దే షుడ్ ఫీల్ వీ ఆర్ హ్యావింగ్ ద రైట్స్. There are minorities, you must give the enough confidence for the minority people in the country. Why? Because after the partition, the concerns of the minorities has been increased. They have a sense that are we having the safeguards regarding our identity or not? మన యొక్క ఐడెంటిటీకి రక్షణ ఉందా లేదా అనేటువంటి కన్సర్న్స్ మైనారిటీస్లో ఉన్నాయి. మరి వాళ్ళకి రక్షణ కావాలా వద్దా? ఖచ్చితంగా కావాలి. ఓకే, అండ్ మోర్ ఓవర్ when there is a diversity, that will be raising the questions of coordination. ఓకే, అంటే మనుషుల మధ్యన ఏం కావాలి, కోఆర్డినేషన్ అంటే తెలుగులో ఏమంటారు? ఎస్, నో, కోఆర్డినేషన్ మీన్స్ మనకి ఇమ్మీడియట్ ట్రాన్స్లేషన్స్ కొన్ని సందర్భాలు సమస్య అవుతుంది. ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి. ఓకేనా, ఒక రకమైనటువంటి పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ కావాలి. ఓకేనా, మరి ఆ పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ నిజంగా డైవర్సిటీ ఉంటే అవుతుందా అంటే కొన్ని సందర్భాల్లో అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఒక కమ్యూనిటీ యొక్క ప్రయోజనాలు మరొక కమ్యూనిటీతోని క్లాష్ అవుతాయి. అర్థమవుతుందా? మరి అలాంటి ఇష్యూస్ ఆఫ్ కోఆర్డినేషన్ ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి సేఫ్ గార్డ్స్ ఎవరు ఇవ్వాలి? కాన్స్టిట్యూషన్ ఇవ్వాలి. అందుకని ఆ డీటెయిల్స్ ఆఫ్ ప్రొవిజన్స్ పెరుగుతాయి తగ్గుతాయి? మరి పెరుగుతాయి. అర్థమవుతుందా? మీరు చూడండి, ఆర్టికల్ 25 తీసుకోండి, ఏమంటుంది? సబ్జెక్ట్ టు public order, health and morality, every person will be having freedom of conscience, practice, profess and propagate the religion. అంతతో అయిపోయిందా? మరి అయిపోలే. ఇంకా ఆర్టికల్ 25 క్లాస్ 2 లో క్లాస్ ఏ ఉంది, క్లాస్ బి ఉంది. క్లాస్ ఏ ఉంది, క్లాస్ బి ఉంది. క్లాస్ ఏ ఏమంటుందంటే వాట్ ఈస్ ద కంట్రోల్ ఆఫ్ ద స్టేట్ విత్ రెస్పెక్ట్ టు ద మ్యాటర్స్ ఆఫ్ రిలీజియన్ అని ఉంది. క్లాస్ బి ఏమనుంది? సోషల్ రిఫార్మ్ తీసుకోవడానికి, అంటే మన సమాజంలో
సంస్కరణలకు సంబంధించినటువంటి విషయాలపైన రాజ్యానికి ఉన్న పవర్ గురించి ఆర్టికల్ 25 క్లాస్ 2 సబ్ క్లాస్ బి చెప్తుంది. చూడండి, ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎందుకు? డైవర్సిటీ ఉండడం వల్ల. ఎందుకు? సొసైటీలో ఇన్ఈక్వాలిటీస్ ఉండడం వల్ల. తద్వారా మనకి ఎలా అయిపోయింది? కాన్స్టిట్యూషన్ ఏమైపోయింది? లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్ అయిపోయింది. ఓకేనా? సింగిల్ అని ఎందుకు అంటున్నాం? దిస్ ఇస్ ద కాన్స్టిట్యూషన్ విచ్ ఈస్ అవైలబుల్ ఫర్ బోత్ సెంటర్ అండ్ స్టేట్స్. అంటే రాజ్యాంగంలో రాష్ట్రాలకు సంబంధించిన నియమాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినవి. ఒకే రాజ్యాంగం రాష్ట్రాలకి కేంద్రాలకి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ ఇస్తుందంటే రాజ్యాంగం ఏమైపోతుంది? లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్. ఓకే, దట్స్ వై దెర్ ఆర్ వేరియస్ ఇష్యూస్ సచ్ as what are the tell me historical factors. ఏది హిస్టరీ? వాట్ ఇస్ ద హిస్టరీ? British influence is strongly seen in terms of institutions, parliamentary form of democracy, CAG, judiciary. ఏది మీరు ఏ ఇన్స్టిట్యూషన్ అనేది తీసుకోండి, ఏ అడ్మినిస్ట్రేటివ్ ప్రొవిజన్ అనేది తీసుకోండి, ఎవరి యొక్క ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది? బ్రిటిష్ ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అందువల్ల కాన్స్టిట్యూషన్ ఎలా అయిపోయింది? చాలా కాంప్లెక్స్ అయిపోయింది, చాలా లార్జర్ సైజ్ అయిపోయింది. మీకు అర్థమవుతుందా? హిస్టారికల్ ఫ్యాక్టర్స్. అందుకనే అసలు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏమంటారంటే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ జనరల్లీ కన్సిడర్డ్ టు బి ద ఫోటో కాపీ ఆఫ్ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, రైట్ డౌన్. There is a criticism on the Indian constitution. మీరు చూడండి, మీకు ఒక పాయింట్ చెప్తాను నేను. ఓకేనా? నేను క్లాస్లో ఏది చెప్పినా దానికి ఒక పర్పస్ ఉంటుంది. ఈ పర్పస్ మీరు ఇప్పుడు అర్థం చేసుకోరు. ఎగ్జామినేషన్లో మీరు పాయింట్స్ రాస్తుంటే మీకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? నేను చెప్పేది చాలా లార్జర్ పిక్చర్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. తద్వారా మీరు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఎక్కడ కూడా మీరు హ్యాండిక్యాప్ ఫీల్ అవ్వరు. మీకు ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్ వస్తుంది, ఒక స్టేట్మెంట్ వస్తుంది. అర్థమవుతుందా? మనకు లిమిటెడ్ టైం ఉంది కాబట్టి మనం మ్యాక్సిమం వాల్యూ ఎడిషన్ చేద్దాం. ఓకేనా? నేను చెప్పింది మీరు బ్లైండ్గా ఫాలో కండి, మీరు ఎలాంటి భయం అవసరం లేదు మీకు. ఓకేనా? రైట్ డౌన్. దెర్ ఈస్ ఎ క్రిటిసిజం ఆన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. There is a criticism on Indian constitution from various scholars. For instance, K. Hanumanthayya రాజ్యాంగం పైన చాలా విమర్శలు ఉన్నాయి. ఓకే, K. Hanumanthayya, for instance, K. Hanumanthayya says that Indian constitution is un-Gandhian constitution. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ వాట్? అన్-గాంధీయన్ కాన్స్టిట్యూషన్. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం గాంధీ సిద్ధాంతాలని అనుసరించట్లేదు అంటాడు. ఎవరు? కే హనుమంతయ్య. ఓకే, నంబర్ 2, Sir Ivor Jennings says Indian constitution is, what is it? Lawyers paradise. లాయర్స్ ప్యారడైస్ అంటే న్యాయవాదుల స్వర్గంగా అభివర్ణించారు. ఎవరు? ఐవర్ జెన్నింగ్స్. నెక్స్ట్, నెంబర్ 3, H.K. Maheshwari says the complex language in the constitution opens the gates for litigation. Opens the gates for what is that? Litigation. అర్థమవుతుందా? అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి సంక్లిష్ట పదజాలం అదే ఏది? లాయర్స్ ప్యారడైస్, అన్-గాంధీయన్ కాన్స్టిట్యూషన్, గాంధీ సిద్ధాంతాలని అనుసరించట్లేదు అని చెప్తారు. ఓకేనా? ఇప్పుడు ఏం రాస్తున్నారు చెప్పండి? రాజ్యాంగంలో ఉన్నటువంటి సంక్లిష్ట పదజాలం న్యాయ సంక్లిష్టతల్ని రేకెత్తిస్తుంది. ఇట్ ఈస్ రైజింగ్ లిటిగేషన్. న్యాయపరమైన సంక్లిష్టతల్ని రేకెత్తిస్తుంది. అర్థమవుతుందా? తర్వాత పిఆర్ దేశ్ముఖ్ సేస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ photocopy of 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అర్థమవుతుందా? అంటే ఈ రకమైన విమర్శలు ఉన్నాయి. ఎందుకున్నాయి? చాలా కాంప్లెక్సిటీ ఉంది రాజ్యాంగంలో, చాలా వరకు కాంప్లెక్సిటీ ఉంది. ఎందుకు ఆ కాంప్లెక్సిటీ అంటే ఏం రాస్తున్నారు? ఫస్ట్ వన్ ఏంటి?
హిస్టారికల్. మీకు అర్థమవుతుంది, ఈ కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకోవాలి. హిస్టారికల్ రీజన్స్ ఏంటి? బ్రిటిష్ రూల్. స్పెషల్లీ మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఎగ్జాక్ట్గా మన రాజ్యాంగం ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. గవర్నర్ అధికారాలు కానీ, లేకపోతే సెంటర్ స్టేట్ రిలేషన్స్ కానీ, డివిజన్ ఆఫ్ సబ్జెక్ట్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ కానీ, చాలా విషయాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్కి మరియు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి మధ్యన సారూప్యత అంటే సిమిలారిటీ ఉంటుంది. అందుకని దీని ఏమంటారు? ఫోటో కాపీ అంటారు. అర్థమవుతుంది? ఈజ్ ఇట్ అండర్స్టాండబుల్? నెంబర్ 2, okay, this is one historical factors. Number 2, in the context of diversity. Right down next point, the context of diversity. The context of diversity. దేశంలో ఉన్నటువంటి బహుళత్వం, విభిన్నత. The context of diversity. Right down. The constitution provides safeguards for all the vulnerable sections. The constitution provides safeguards for all the vulnerable sections. రాజ్యాంగం అన్ని బలహీన వర్గాలకి భద్రతని కల్పిస్తుంది. సేఫ్ గార్డ్స్ ఉందా లేదా? ఎగ్జాంపుల్ ఆర్టికల్ 15 క్లాస్ 3 ఏం చెప్తుంది? స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్. రైట్, ఎగ్జాంపుల్ రాయండి. చూడండి, పాయింట్స్కి ఎగ్జాంపుల్స్ ఆర్ లైక్ ఆక్సిజన్, జస్టిఫికేషన్ ఈజ్ లైక్ ఆక్సిజన్. ఓకే, ప్రతిదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ రాశారనుకోండి, మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ ఆర్టికల్ 15 క్లాస్ 3, స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్. ఆర్టికల్ 17, వాట్ ఇస్ ఇట్ టాక్ అబౌట్? అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అస్పృశ్యత నివారణ. ఆర్టికల్ 17 అర్థమవుతుందా? ఆర్టికల్ 330, రిజర్వేషన్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఇన్ లోక్సభ. అర్థమవుతుందా? ఇలాంటి సేఫ్ గార్డ్స్ ఇచ్చారు. ఆర్టికల్ 335, స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్. స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్. అర్థమవుతుందా? ఎస్. సో ఈ రకంగా. అలాగే 5th and 6th షెడ్యూల్ ఏరియాస్, 5th and 6th షెడ్యూల్ ఏరియాస్, ఇవన్నీ కూడా ఏంటి? వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రత్యేకమైన భద్రతలు. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్ థర్డ్ రీజన్ ఏంటి చెప్పండి? సింగిల్ కాన్స్టిట్యూషన్ ఫర్ బోత్ సెంటర్ అండ్ స్టేట్స్. రైట్, సింగిల్ కాన్స్టిట్యూషన్ ఫర్ బోత్ సెంటర్ అండ్ స్టేట్స్. రాష్ట్రాలకి కేంద్రానికి మరి ఒకే రాజ్యాంగం. రాష్ట్రానికి మరియు కేంద్రానికి ఒకే రాజ్యాంగం, సింగిల్ కాన్స్టిట్యూషన్. మరి ఇప్పుడు యూఎస్ఏ తీసుకోండి, అక్కడ 2 రాజ్యాంగాలు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్కి ఒక రాజ్యాంగం, స్టేట్ గవర్నమెంట్కి ఒక రాజ్యాంగం. స్టేట్ లెవెల్ ఒక రాజ్యాంగం, సెంట్రల్ లెవెల్లో 1 కాన్స్టిట్యూషన్. దట్ ఈస్ హౌ యూ కెన్ have the difference. Kabatti Indian constitution is largest. Okay, next, number 4. The constitution also provides, not only the substantive matters, but also procedural matters. రాజ్యాంగం కేవలం సైద్ధాంతిక విషయాలను మాత్రమే కాకుండా విధానపరమైనటువంటి స్పష్టతను కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అర్థమవుతుందా? రైట్ ఆన్. యూజువల్లీ the procedural matters can be left to the parliament to legislate. యాక్చువల్లీ ఎవరు చేయాలా చట్టాలు? పార్లమెంట్ చేయొచ్చు. కానీ అలాంటి విషయాలను కూడా ఏం చేసింది? రాజ్యాంగమే అన్ని క్లియర్గా ఇచ్చే ప్రయత్నం చేసింది. కేవలం ఆ విధానపరమైన స్పష్టతని సాధారణ చట్టాల ద్వారా ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా, సాధారణ చట్టాల ద్వారా అంటే ఆర్డినరీ లాస్ సాధారణ చట్టాల ద్వారా ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా, భవిష్యత్తులో
నివారణకి భవిష్యత్తు వివాదాల నివారణకి రాజ్యాంగం ద్వారానే ఇవ్వబడినాయి. కాబట్టి సైజ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ పెరుగుతుందా తగ్గుతుందా? అప్పుడు పెరుగుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు స్టేట్స్ ఫార్మేషన్ ఉందనుకోండి, అదేంటి విధానపరమైన విషయం. ఇంక్రీజింగ్ ద నంబర్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జెస్ విధానపరమైన నిర్ణయం. అర్థమవుతుందా? కోరం విధానపరమైన నిర్ణయం. అర్థమవుతుంది. ఇలా ప్రతి విషయాన్ని కూడా రాజ్యాంగంలో ఎంతో కొంత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. తద్వారా రాజ్యాంగం యొక్క సైజ్ ఏమైంది? పెరిగింది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ద డామినెన్స్ ఆఫ్ లీగల్ ల్యూమినరీస్. డామినెన్స్ ఆఫ్ లీగల్ ల్యూమినరీస్. డామినెన్స్ ఆఫ్ లీగల్ ల్యూమినరీస్. లీగల్ ల్యూమినరీస్ అంటే ఎవరు? న్యాయ కోవిదులు. రాజ్యాంగ సభలో ఎవరున్నారో? న్యాయ కోవిదులు. మీకు నిన్న చెప్పా, డ్రాఫ్టింగ్ కమిటీలో ఎవరున్నారు? మొత్తంగా అడ్వకేట్స్ ఎక్సెప్ట్ టిటి కృష్ణమాచారి. మరి వీళ్ళ నాలెడ్జ్ అంతా రంగరించి రాజ్యాంగాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ కాంప్లెక్సిటీ ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది ఫ్రేజెస్లో. అర్థమవుతుందా? రాజ్యాంగంలో సింపుల్ లాంగ్వేజ్ లేదు. ఎలాంటి లాంగ్వేజ్ ఉంది? చాలా కాంప్లెక్స్ లాంగ్వేజ్ ఉంది. కాంప్లెక్సిటీ వల్ల ఏమవుతుందంటే సైజ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ పెరుగుతుంది, వివాదాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఓకే, రైట్. న్యాయ కోవిదుల ద్వారా రాజ్యాంగంలో సంక్లిష్టత పెరిగింది. తద్వారా వివాదాల అవకాశాలు కూడా పెరిగాయి. సో ఇది మనం ఫస్ట్ డైమెన్షన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ డైమెన్షన్, రైట్ డౌన్ క్వశ్చన్. వేరియస్ స్కాలర్స్ కమెంట్ Indian Constitution. Various scholars comment Indian Constitution is bundle of borrowed material. Various scholars comment Indian Constitution is bundle of borrowed material. Critically analyze. Next question. ఓకే, వివిధ పండితుల అభిప్రాయం ప్రకారం భారత రాజ్యాంగం ఒక అరువుల మూట. విమర్శనాత్మకంగా పరిశీలించము. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్కి మనం ఎలా ఆలోచించాలి? ఓకే, ఎలా ఆలోచించాలి చెప్పండి? ఎస్, ఎగ్జాక్ట్లీ. కానీ ముందే రాయొద్దాన్ని. ఫస్ట్ మనం ఏమన్నాడు? ఇది అరువుల మూటనా కాదా అని అడిగిండు. నిజానికి మనం ఏం ఒప్పుకోవాలి? అవును అని అనాలి ఫస్ట్. అంటే యూ డోంట్ రైట్ లైక్ ఎస్ అని అన్నారు. ఓకే, ఇండియన్ కాన్స్టిట్యూషన్, రైట్ ఆన్ ఇంట్రొడక్షన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ which has been framed by the Constituent Assembly, has been inspired from the constitutions of various countries. అర్థమవుతుందా? In this context, there is a criticism that Indian Constitution is bundle of borrowed materials. అర్థమవుతుందా? This is what introduction. ఓకే, అర్థమవుతుందా? భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ద్వారా రూపొందించబడినటువంటి భారత రాజ్యాంగం అనేక దేశాల రాజ్యాంగాల నుంచి స్ఫూర్తిని పొందింది. ఈ క్రమంలో భారత రాజ్యాంగాన్ని అరువుల మూటగా కొంతమంది విమర్శకులు ఏం చేశారు? అభివర్ణించారు. అర్థమవుతుందా? ఇది ఇంట్రొడక్షన్. అర్థమవుతుందా? అంటే ఇంట్రొడక్షన్ ఏం చెప్తుంది ఇక్కడ? కంటెక్స్ట్ ఆఫ్ ది క్వశ్చన్ చెప్తుంది ఇక్కడ. ఇంట్రొడక్షన్ ఏముండాలా? కంటెక్స్ట్ ఆఫ్ ది క్వశ్చన్ యొక్క నేపథ్యం ఉండాలి. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు బాడీలో ఏం రాయాలి?
హౌ ఈజ్ ఇట్ బండిల్ ఆఫ్ బారోడ్ మెటీరియల్స్ అని ఉండాలి. ఎస్ ఆర్ నో? రైట్, రైట్ డౌన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ the provisions adapted from various constitutions. Indian constitution is having provisions adapted from various constitution. అంటే వివిధ రాజ్యాంగాల నుంచి సంగ్రహించినటువంటి లక్షణాలు మన రాజ్యాంగంలో ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? జస్ట్ మీరు చూడండి, ఇక్కడ ప్రిలిమ్స్లో చదివినట్టు మొత్తం రాయాల్సిన అవసరం లేదు. ఎగ్జామినర్కి మీరు ఏమి ఇవ్వాలి? ఇంప్రెషన్ ఇవ్వాలి. ఏమని? అరే నాకు తెలుసు, ఏ ప్రొవిజన్స్ ఉన్నాయో నాకు తెలుసు అని మీరు కొంచెం ఇండికేటివ్ లిస్ట్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ఇండికేటివ్ లిస్ట్. ఓకేనా? ఆ ఇండికేటివ్ లిస్ట్లో ఏముండాలి? ప్రధానమైన ప్రొవిజన్స్ ఉండాలి. ఓకేనా? రైట్. ఫర్ ఇన్స్టెన్స్, రైట్ డౌన్. ఫర్ ఇన్స్టెన్స్, ఉదాహరణకి, ఫర్ ఇన్స్టెన్స్, ఓకే, ఫ్రమ్ యుఎస్ఏ, what we have adapted? Fundamental rights. Yes or no? ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. నేను ఇక్కడ ఆన్సర్ కొంచెం లెందీగా ఇస్తా, ఇంత రాయాల్సిన అవసరం లేదు ఎగ్జామినేషన్లో, ఎందుకంటే మీకు విషయాన్ని ఇవ్వడంలో భాగంగా చెప్తున్నా. ఓకేనా? రైట్. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్, రిమూవల్ ఆఫ్ వాట్ ఈస్ దట్? జడ్జెస్, రిమూవల్ ఆఫ్ జడ్జెస్. ఇంకేంటి? జ్యుడిషియల్ రివ్యూ. ఇలా కొన్ని ప్రొవిజన్స్. ఎస్. వైస్ ప్రెసిడెంట్, ఇలాంటివి మనం యూఎస్ఏ నుంచి తీసుకున్నాం. వైస్ ప్రెసిడెంట్. ఓకే, అలా. అదేవిధంగా యూకే నుంచి ఏం తీసుకున్నాం? పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. ఇంకేం తీసుకున్నాం చెప్పండి? రిట్స్. ఓకే, రిట్స్ తీసుకున్నాం. ఓకే, సింగిల్ సిటిజన్షిప్ తీసుకున్నాం. ఓకే, లెజిస్లేటివ్ ప్రొసీజర్ తీసుకున్నాం. లెజిస్లేటివ్ ప్రొసీజర్. పార్లమెంటరీ ప్రివిలేజెస్ తీసుకున్నాం. ఇలా కొన్ని ప్రొవిజన్స్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? యూకే నుంచి తీసుకున్నాం. ఓకేనా? అలాగే నెక్స్ట్ మనం కెనడా నుంచి తీసుకున్నాం. ఏం తీసుకున్నాం? కెనడా నుంచి ఏం తీసుకున్నాం చెప్పండి? ఓకే, స్ట్రాంగ్ సెంటర్, బలమైన కేంద్ర ప్రభుత్వం. అలాగే అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ బై సెంటర్. అలాగే అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అర్థమవుతుందా? ఈ రకంగా మనం కొన్ని ఫీచర్స్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం? కెనడా నుంచి తీసుకున్నాం. ఓకే, అలాగే ఇంకా ఏం తీసుకున్నాం చెప్పండి? ఇంకా మేజర్ ప్రొవిజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐరిష్ కాన్స్టిట్యూషన్. ఏం తీసుకున్నాం? డిపిఎస్పి తీసుకున్నాం. ఓకే, అండ్ వాట్ ఎల్స్ వీ హ్యావ్ టేకెన్? వాట్ ఈస్ దట్? ఎలక్టోరల్, ఎస్, ద మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు రాజ్యసభ. ఓకే, అలాగే ఇంకేంటి చెప్పండి? ఇంకేం కాన్స్టిట్యూషన్ తీసుకుందాం? జర్మనీ, దట్ ఈస్ వీమర్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ నుంచి ఏం తీసుకున్నాం? సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. అలాగే సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ ఏం తీసుకున్నాం? అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్. అలాగే ఎలక్షన్ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్. అర్థమవుతుందా? ఇలా కొన్ని పాయింట్స్ రాయండి. మొత్తం రాయాల్సిన అవసరం లేదు. మీరు స్పేస్ని బట్టి మీరు డిఫైన్ చేసుకోండి ఎంత రాయాలనేది మీకు తెలుసు ఆ టైమ్ ఆఫ్ రైటింగ్లో. ఓకేనా? రైట్. దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ అడాప్టెడ్ వేరియస్ ఫీచర్స్ ఫ్రమ్ వేరియస్ కాన్స్టిట్యూషన్స్. ఓకే, రైట్. This makes Indian constitution to be termed as bundle of what is it? Borrowed materials. అందువల్ల భారత రాజ్యాంగాన్ని ఏమంటున్నాం? బండిల్ ఆఫ్ బారోడ్ మెటీరియల్గా మనం పేర్కొంటున్నాం. కొంతమంది స్కాలర్స్ పేర్కొంటున్నారు. ఓకేనే? హవెవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ need not be called as
Indian constitution need not be called as bundle of borrowed material. Need not be called as bundle of borrowed మెటీరియల్. అర్థమవుతుందా? వన్ డైమెన్షన్ చెప్తున్నావు. ఎందుకు స్కాలర్స్ని మనం పూర్తిగా రిజెక్ట్ చేయకుండా వాళ్ళ ఒపీనియన్ ఎందుకు ఇలా ఉంది అనే విషయం పైన మనం స్పష్టతనిచ్చాం. ఇప్పుడు సెకండ్ డైమెన్షన్లో ఏం రాద్దాం? హౌ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ నాట్ బండిల్ ఆఫ్ borrowed material. Okay, write down first point. Most of the substantial provisions, most of the substantial provisions and philosophical aspects of the constitution, చాలా వరకు ముఖ్యమైన నిబంధనలు మరియు రాజ్యాంగ తత్వం, philosophy of the constitution have been influenced by నిబంధనలు ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే స్వాతంత్ర ఉద్యమం ద్వారా ప్రభావితం చేయబడినాయి. ఓకే, హ్యావ్ బీన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వాట్ ఈస్ దట్? ఫ్రీడమ్ స్ట్రగుల్. హ్యావ్ బీన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఫ్రీడమ్ స్ట్రగుల్. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ ఆర్టికల్ 265 ఏం చెప్తుంది? నో టాక్సేషన్ వితౌట్ ది అథారిటీ ఆఫ్ లా. అది ఇప్పుడు వందే మాతరం ఉద్యమంలో ఏం చెప్పారు? నో టాక్సేషన్ వితౌట్ రీప్రజెంటేషన్. నో టాక్సేషన్ వితౌట్ రీప్రజెంటేషన్. ఎస్ ఆర్ నో? ఎస్. అలాగే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి? నెహ్రూ రిపోర్ట్ ఆఫ్ 1928 ఓకే హ్యాస్ బీన్ సోర్స్ ఫర్ ద ఫండమెంటల్ రైట్స్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. నెహ్రూ రిపోర్ట్ ఆఫ్ 1928 హ్యాస్ బీన్ సోర్స్ ఫర్ ద ఫండమెంటల్ రైట్స్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ఫండమెంటల్ రైట్స్కి మూలము మనకు నెహ్రూ రిపోర్ట్లో ఉంది. అంతకంటే ముందు కూడా ఉంది. నేను క్లాస్లో చెప్పాను 1925 కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్, అలాగే 1895 ఇండియన్ కాన్స్టిట్యూషన్ బిల్. ఇవన్నింటిలో కూడా ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. కానీ మోర్ కన్సాలిడేటెడ్ ఫామ్ దేనిలో ఉంది? నెహ్రూ రిపోర్ట్లో ఉంది. ఎస్, అని బిసెంట్లో కూడా ఉంది, కానీ నెహ్రూ రిపోర్ట్లో ఇంకా విస్తృతంగా ఉంది. ఓకేనా? రైట్. అలాగే నెక్స్ట్ ఇంకేం రాస్తారు? The DPSP finds its source from Karachi Resolution of 1931. ఆదేశిక సూత్రాలు దేనిలో కనిపిస్తున్నాయి మనకి? కరాచీ రిజల్యూషన్లో కనిపిస్తున్నాయి 1931. అర్థమవుతుందా మీకు పాయింట్? ఇలా మనం చెప్తున్నాం మన రాజ్యాంగం అనేది ఇండిజినస్ రాబాయ్ అని చెప్తున్నాం. దిస్ ఇస్ ఇండిజినస్. ఓకే, నెక్స్ట్ నెంబర్ టూ it is also unfair to say we have copied the provisions. We have copied the provisions. ఓకే, అర్థమవుతుందా? మనం కాపీ కొట్టామంటే వివిధ దేశాల్ని మనం అనుకరించామని చెప్పడం కూడా సరైంది కాదు. No. In the introduction you can't write the conclusion. Introduction shall not be including conclusion. అర్థమవుతుందా? ఇంట్రొడక్షన్ అనేది జస్ట్ నేపథ్యాన్ని మాత్రమే రాయాలి. క్వశ్చన్ యొక్క నేపథ్యాన్ని మాత్రమే రాయాలి. కన్క్లూజన్ రాసావనుకో ఇక మిగతా బాడీ ఆఫ్ ఆన్సర్ చదవాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు. అలా ఉండొద్దు. ఇంట్రొడక్షన్ లాగానే ఉండాలి అంతే. ఇంట్రొడక్షన్ ఈజ్ ఓన్లీ డోర్ వే ఫర్ ద ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఇంట్రొడక్షన్లో దస్, హెన్స్ ఇలాంటి వర్డ్స్ కూడా ఉండకూడదు. ఒక కన్క్లూడింగ్ రిమార్క్స్ అనేవి ఇంట్రొడక్షన్లో ఇవ్వకూడదు. అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు ఏం రాస్తున్నా చెప్పండి, మీదేం చెప్తున్నా? వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్? సే ఇండియన్ కాన్స్టిట్యూషన్ వీ హ్యావ్ కాపీడ్ ద provisions of various constitutions. Okay, because most of the features of the global constitutions and their scope has been settled. అంటే మన రాజ్యాంగం రాసుకునే టైంకి ఏమైంది? ప్రతి రాజ్యాంగంలో ఉన్నటువంటి సూత్రాలు అన్నీ కూడా సెటిల్ అయిపోయినాయి. అంటే మన రాజ్యాంగం రాసే సమయానికి ప్రపంచ రాజ్యాంగాలు ఉన్నటువంటి ఫీచర్స్ అన్నీ ఏమైపోయినాయి?
సెటిల్ అయిపోయినాయి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, నేను దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. యాక్చువల్గా ప్రపంచంలో ఫెడరలిజంకి చిరునామా ఏంటి? వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్, టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ ఫర్ ఫెడరలిజం ఇన్ ద వరల్డ్? అమెరికా, యుఎస్ఏ. వై బికాస్ the constitution empowers the states more than that of the center. Why? Because residuary powers are vested with the states. Okay, residuary powers అంటే అవశిష్టాధికారం ఎవరి చేతిలో ఉంటుంది? రాష్ట్రాల చేతిలో ఉంటుంది. మరి మన దేశంలో అవశిష్టాధికారం ఎవరి చేతిలో ఉంది? సెంట్రల్ చేతిలో ఉంది. అర్థమవుతుందా? మన అంటారు ఏమని, నువ్వు అమెరికాను కాపీ కొట్టావు అని అంటే మనం ఏం చెప్తాం ఆన్సర్? లేదు. ఎందుకు లేదంటే యాక్చువల్గా అమెరికాలో ఈ ఫెడరలిజం అమల్లోకి వచ్చిన తర్వాత చాలా సమస్యలు వచ్చినాయి. ఎలాంటి సమస్యలు వచ్చినాయి అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం. ఎందుకంటే రాష్ట్రాల మధ్య సమస్యలు కూడా కొన్ని కామన్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు పోలీసింగ్ ఉందనుకోండి, పోలీసింగ్ ఎవరి చేతిలో ఉంటుంది? స్టేట్ చేతిలో ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో సెంట్రల్ గవర్నమెంట్ జోక్యం అవసరం ఉంటుంది. ఆ అవసరాలని అమెరికా రాజ్యాంగం గుర్తించలే. ఇట్ డిడ్ నాట్ రికగ్నైజ్ ద నెసెసిటీ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ ఓవర్ ద పోలీసింగ్ ఇన్ ద స్టేట్స్, because it has recognized policing belongs to states and any matter related to residuary matters also belong to the states. కానీ అమెరికన్ సుప్రీంకోర్టు, అమెరికన్ ఫెడరల్ కోర్ట్ గుర్తించింది. అర్థమవుతుందా? అమెరికన్ ఫెడరల్ కోర్ట్ ఏం చేసిందంటే ఇట్ హస్ గివెన్ ఏ డాక్ట్రిన్ కాల్డ్ ఎస్ డాక్ట్రిన్ ఆఫ్ ఇంప్లైడ్ పవర్స్. వాట్ ఇస్ దట్? డాక్ట్రిన్ ఆఫ్ ఇంప్లైడ్ పవర్స్. అంటే రాజ్యాంగంలో పేర్కొనబడినప్పటికీ కూడా కోర్టు యొక్క ఇంటర్ప్రిటేటివ్ పవర్స్ ఆధారంగా ఎవరి పవర్స్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ పవర్స్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, టెక్స్ట్ బుక్లో చూస్తే ఏది పవర్ఫుల్ అనిపిస్తుంది? స్టేట్ పవర్ఫుల్ అనిపిస్తుంది. కానీ ప్రాక్టికల్గా చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ పవర్ఫుల్గా కనిపిస్తుంది. అర్థమవుతుందా? అంటే అమెరికన్ రాజ్యాంగాన్ని చూసిన మన రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారు? కావాలని ఏం చేశారు? బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని క్రియేట్ చేశారు. అంటే మనం ఏం కాపీ చేస్తున్నట్టు? వాళ్ళ ప్రొవిజన్స్ని కాపీ చేస్తున్నట్ట, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కాపీ చేస్తున్నట్ట? ఎక్స్పీరియన్స్. డిడ్ యూ అండర్స్టాండ్? నెక్స్ట్ పాయింట్, మోర్ ఓవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేకర్స్ were more concerned with respect to experiences of the working of the constitution, but not only the provisions of the constitutions, okay. భారత రాజ్యాంగ నిర్మాతలు వివిధ రాజ్యాంగాల పనితీరు మరియు అనుభవాల ఆధారంగా రాజ్యాంగాన్ని రచించారే తప్ప కేవలం ఆ రాజ్యాంగంలో ఉన్న నిబంధనల ఆధారంగా మాత్రమే కాదు. కేవలం ఆ రాజ్యాంగంలో ఉన్న నిబంధనల ఆధారంగా మాత్రమే కాదు. అర్థమవుతుందా? రైట్. ఓకే. అలాగే నెక్స్ట్, రైట్, భారత రాజ్యాంగంలో కేవలం వివిధ రాజ్యాంగాల నుంచి మాత్రమే సంగ్రహించబడినవి మాత్రమే కాకుండా మనమంటూ కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసుకోవడం జరిగింది. ఓకే, రైట్ డౌన్. we not only adopted certain features from other constitutions. We have also made certain necessary innovations and modifications. What else? Modifications. Okay, example cheppandi. Example, write down composition of what is it? Electoral College of President. Composition. సరే, manner of elections వేరు, కానీ కాంపోజిషన్ మాత్రం ఇది మనం చేసుకున్నది. ఓకే, సిమిలర్లీ ఎలక్టరల్ కాలేజ్ యొక్క కూర్పు. ఓకే, రిజర్వేషన్స్ అవునా కాదా? ఎస్.
ఫస్ట్ సెపరేట్ ఎలక్టరేట్స్ ఉన్న స్థానంలో నెహ్రూ అంబేద్కర్ గాంధీ మధ్యన జరిగిన పూనా ప్యాక్ట్ ఆధారంగా జాయింట్ ఎలక్టరేట్స్ తీసుకొచ్చాం. వాటి యొక్క రూపమే రిజర్వేషన్స్. ఆ రిజర్వేషన్స్ రాజకీయ విషయాలను మాత్రమే పరిమితం చేయకుండా విద్య మరియు ఉద్యోగ అవకాశాలు కూడా రిజర్వేషన్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓకేనా? అలాగే లోకల్ గవర్నెన్స్, లోకల్ బాడీస్, రాజ్యాంగ భద్రత ఇవ్వడం, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మున్సిపల్ బాడీస్ రాజ్యాంగ భద్రత ఇవ్వడం. ఓకే, అలాగే 5th and 6th షెడ్యూల్ ఏరియాస్, 5th and 6th షెడ్యూల్ ఏరియాస్ అర్థమవుతుందా? అలాగే ఆల్ ఇండియా సర్వీసెస్, ఇవన్నీ మనం చేసుకున్నటువంటి ఇన్నోవేషన్స్. దీస్ ఆర్ ద ఇన్నోవేషన్స్ మేడ్ బై ఇండియన్స్. మనం అన్ని కాపీ కొట్టి రాయాలి. అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటాడు, వీ హ్యావ్ ర్యాన్సాక్డ్ ఆల్ ద నౌన్ కాన్స్టిట్యూషన్స్ ఇన్ ద వరల్డ్ అండ్ వీ హ్యావ్ అడాప్టెడ్ ద బెస్ట్ ఫీచర్స్ విచ్ ఆర్ సూటబుల్ టు ఇండియన్ కండిషన్స్. అంతేగాని దిస్ ఇస్ నాట్ ఎ బ్లైండ్ ఇమిటేషన్. ఓకే, రైట్ డౌన్. మోర్ ఓవర్, అకార్డింగ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇట్ ఈస్ నాట్ బ్లైండ్ ఇమిటేషన్. బ్లైండ్ గుడ్డిగా మనం తీసుకోలే. ఓకే, రాజ్యాంగ ప్రకరణ ఏమని రాస్తారు, ఇది ఏమంటాం, బ్లైండ్ ఇమిటేషన్ అంటే తెలుగులో ఏమంటాం, ఇది కేవలం గుడ్డి అనుకరణ మాత్రం కాదు. ఇది గుడ్డి అనుకరణ మాత్రం కాదు. అంటే ఇట్ ఈస్ నాట్ బ్లైండ్ ఇమిటేషన్ బికాస్ వీ హ్యావ్ అడాప్టెడ్ సచ్ ఫీచర్స్ which are best suitable to Indian conditions. అర్థమవుతుందా? ఎలా చెప్పండి, మీరు చెప్పగలుగుతారా? ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? ఎలా నేను ఈ పాయింట్కి ఉన్న జస్టిఫికేషన్ మీరు చెప్పగలుగుతారా? రైట్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా చూడండి. ఏ రకంగా మనం వివిధ రాజ్యాంగాల నుంచి మనం ఇండియన్ కండిషన్స్కి సూటబుల్ అయ్యేలాగా తీసుకున్నామంటే, రైట్, ఒక ఎగ్జాంపుల్ చూడండి. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. ఏ రకంగా ఇది ఇండియన్ కండిషన్స్కి సూటబుల్ చెప్పండి. ఏ రకంగా ఇది ఇండియన్ కండిషన్ సూటబుల్? ఎందుకంటే జనరల్లీ ఒక్క సెకండ్ రైట్, మై క్వశ్చన్ ఇస్ ఓకే, వై పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ ఇస్ సూటబుల్ టు ఇండియా? ఓకేనా? ఇలాంటి మౌలికమైన విషయాలపైన మనకు స్పష్టత ఉంటేనే మనం ఆన్సర్స్ ఎఫెక్టివ్గా రాస్తాం. ఓకేనా? రైట్, ఎందుకు సూటబుల్ చెప్పండి? ఎందుకంటే ఈ పాయింట్స్ రాసుకోండి మీరు, యూ కెన్ రైట్ ఎనీవేర్. ఓకే, ఈ ఆన్సర్లో మాత్రమే కాదు, జస్ట్ సైడ్ నోట్స్ లాగా రాసుకోండి. ఓకేనా? రైట్, అకార్డింగ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఓకే, parliamentary form of democracy gives more importance to, what is it, responsibility over, what is it, stability. ఓకే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం జవాబుదారీతనానికి అంటే స్థిరత్వం కంటే జవాబుదారీతనానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంది. మరి చెప్పండి, ఇండియన్ కండిషన్స్లో జవాబుదారీతనం ముఖ్యమా, స్థిరత్వం ముఖ్యమా? జవాబుదారీతనం ముఖ్యం. ఎందుకంటే డైవర్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఒక కమ్యూనిటీ మరొక కమ్యూనిటీ ఏం చేయొచ్చు, డామినేట్ చేయడానికి ప్రయత్నించవచ్చు. ఆ డామినేషన్ అనేది పొలిటికల్ సిస్టంలో కూడా కనిపిస్తుంది. Suppose if it is a single executive to be elected by the people directly, for example, you just imagine we are implementing the presidential form of democracy in India, where the president is directly elected by people. In that scenario, the president will be taking the cause of majority people over minority people, and president may emerge as dictator. Thus he may suppress the rights of the minorities. So in that context, what we require to have? Parliamentary form of democracy. It gives more importance for responsibility over stability. Is it clear? Right? How the parliamentary form of government gives more responsibility, more importance for the responsibility over stability? Malli idoka question. Ela cheppandi. Okay, enduku responsibility ante konni points rayanడి. Okay, right down. Under Article 75 Class 3 of the Constitution. Under Article 75 Class 3 of the Constitution, yes, Prime Minister and Council of Ministers are collectively responsible to Lok Sabha. Article 75 Class 3 prakaram, okay,
ప్రైమ్ మినిస్టర్ మరియు మంత్రిమండలి, ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి లోక్సభకి సంయుక్తంగా జవాబుదారీగా ఉంటారు. ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే. నంబర్ టూ ఈజీ రిమూవబిలిటీ ఆఫ్ గవర్నమెంట్. ఈజీ రిమూవబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రభుత్వాన్ని తొలగించడం చాలా సులభమైన ప్రక్రియ. ప్రభుత్వాన్ని తొలగించడం చాలా సులభమైన ప్రక్రియ. ఇట్ ఈస్ ఈజీ ప్రాసెస్ టు రిమూవ్ ద గవర్నమెంట్. ఎస్ ఆర్ నో? హౌ ఈజ్ ఇట్ ఈజీ? ఎలా చెప్పండి? ఎస్, చాలా ఉన్నాయి మనకి, బోల్డ్ అని ఉన్నాయి. ఇవి మీరు ఇది ఏదో కొన్ని రాస్తే బాగుంటుంది. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్, ప్యాసేజ్ ఆఫ్ వాట్ ఈస్ ఇట్? నో కాన్ఫిడెన్స్ మోషన్. అవిశ్వాస తీర్మానం పాస్ అవ్వడం. ప్యాసేజ్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ మోషన్. మరి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి రీజన్స్ ఏమైనా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుందా? లేదు. అంటే చూడండి, వితౌట్ రీజన్ యూ కెన్ రిమూవ్ ద గవర్నమెంట్. ఓకే. అలాగే నాన్ ప్యాసేజ్ ఆఫ్ వాట్ ఈస్ దట్? కాన్ఫిడెన్స్ మోషన్. నాన్ ప్యాసేజ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మోషన్, విశ్వాస తీర్మానం పాస్ అవ్వకపోవడం. ఓకేనా? అలాగే నాన్ ప్యాసేజ్ ఆఫ్ వాట్ ఈస్ ఇట్? థ్యాంక్స్ మోషన్. ఓకే. నాన్ ప్యాసేజ్ ఆఫ్ what is it? Ordinary bill introduced by government. దాన్ని ఏమంటాం? పబ్లిక్ బిల్. yes, I'll tell you. okay, non passage of ordinary bill by the Lok Sabha, ఇవన్నీ కూడా ఇక్కడ లోక్సభలో. పబ్లిక్ బిల్ అంటే ఏంటి తెలుసా? వాట్ ఈస్ పబ్లిక్ బిల్? introduced by government. Okay, any member of the council of ministers introduces the bill is called as public bill. If it is not passed, it indicates the house is not trusting the government. ప్రభుత్వం పైన విశ్వాసం లేదనే విషయం అర్థమవుతుంది. నెక్స్ట్ passage of passage of private bill which is opposed by government. అంటే ప్రభుత్వం వ్యతిరేకించినప్పటికీ కూడా ప్రైవేట్ బిల్ పాస్ అయింది అనుకోండి, దట్ ఆల్సో ఇండికేట్స్ నో కాన్ఫిడెన్స్. చూడండి ఎన్ని మెథడ్స్ ఉన్నాయో. అలాగే ప్యాసేజ్ ఆఫ్ వాట్ ఇస్ ఇట్? కట్ మోషన్, కోత తీర్మానాలు పాస్ అవ్వడం. అర్థమవుతుందా? ఈ రకంగా గవర్నమెంట్ ఈస్ హైలీ అన్స్టేబుల్ బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్. Did you understand? Next point రాయండి. Next point. Government should answer the questions raised by the members. Government should answer the questions raised by the members. అంటే సభ్యుల ద్వారా లేవనెత్తబడిన విషయాలపైన ప్రభుత్వం ఏం చేయాలి? జవాబునివ్వాలి. జవాబుదారీగా ఉండాలి. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్, క్వశ్చన్ అవర్, 0 అవర్, షార్ట్ నోటీస్ క్వశ్చన్స్, ఇవన్నీ ఏంటి? ప్రభుత్వాన్ని ఏం చేస్తున్నాయి? జవాబుదారీ చేస్తున్నాయి. ఓకే. ఈ రకంగా పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ ఏంటి? గివింగ్ స్కోప్ ఫర్ ద రెస్పాన్సిబిలిటీ ఓవర్ స్టెబిలిటీ. అంటే మనం గుడ్డిగా అనుకరించామా? కాదు. ఇట్ ఈస్ నాట్ బ్లైండ్ ఇమిటేషన్. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చూడండి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ టేకెన్ ఫెడరలిజం. ఓకే, సమాఖ్య వ్యవస్థ. ఈ సమాఖ్య వ్యవస్థ యొక్క స్ఫూర్తి మన భారతదేశంలో ఏంటి? రాష్ట్రాలకు ఐడెంటిటీని ఇవ్వడమా, లేదంటే వికేంద్రీకరణ వ్యవస్థను తీసుకురావడమా? డీసెంట్రలైజేషన్. ఇట్ ఈస్ అబౌట్ డీసెంట్రలైజేషన్, నాట్ టు గివ్ ఐడెంటిటీ టు ద స్టేట్స్. Constitution does not guarantee the identity of the states. Rather, it provides the decentralization principle. అర్థమవుతుందా? So that's why the federalism is also clearly adapted to the Indian conditions. Okay, write down. The federalism follows the principle of decentralization. సమాఖ్య వ్యవస్థ పరిపాలన వికేంద్రీకరణ సూత్రాన్ని పాటిస్తుంది.
అదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల పైన అధికారాలను ఇవ్వడం ద్వారా రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధ ప్రభుత్వం ఏర్పడడానికి సరైనటువంటి అవకాశాలని ఏర్పరిచింది. ఓకే, అర్థమవుతుందా? అట్ ద సేమ్ టైం సరైన అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్ డౌన్. ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ గివెన్ more powers with respect to the states, so that the states shall be functioning according to the principles of the constitution, leading to the establishment of strong center, which is very important in the context of Indian society, where there is huge diversity, రైట్ డౌన్. తెలుగులో రాయండి. తద్వారా బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పరచడం ద్వారా దేశంలో ఎదురయ్యేటువంటి సవాళ్ళని ఎదుర్కొంటూ బహుళత్వాన్ని కాపాడే దిశగా రాజ్యాంగంలో సమాఖ్య వ్యవస్థని ఏర్పరచడం జరిగింది. కాబట్టి చూడండి, ఫెడరలిజం అనే ప్రిన్సిపల్ ప్రపంచంలో ఎక్కడున్నా ఇండియాకు ఉండేటువంటి యూనిక్నెస్ ఉందా లేదా? ఎస్, ఉంది. అర్థమవుతుందా? ఇంకొకటి, ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నామని చెప్పారు? యుఎస్ఏ నుంచి. కానీ యుఎస్ఏకి ఇండియాకి డిఫరెన్స్ ఉంది. ఎలా ఉంది చూడండి. రైట్ డౌన్. డిస్పైట్ క్వశ్చన్కి సంబంధించిన కంటెంట్. ఓకే, మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. ఏదో 4 లైన్స్ ఇస్తే మీకు అవగాహన రాదు కాబట్టి మీకు విస్తృతంగా నేను ఎగ్జాంపుల్స్ ప్రకారం చెప్పడం ద్వారా మీరు ఎగ్జామినేషన్లో మీ చాయిస్, మీరు ఏం రాయాలనేది మీ ఇష్టం బాడీలో. ఓకేనా? రైట్. డిస్పైట్ ద ఫండమెంటల్ రైట్స్ హ్యావ్ బీన్ అడాప్టెడ్ ఫ్రమ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, adapted from the USA Constitution. Despite the fundamental rights have been adapted from US Constitution, there is a fundamental difference. Between USA and India. There is a fundamental difference between USA and India. Okay, what is that fundamental difference? In the case of USA, the fundamental rights are absolute. In the case of USA, the fundamental rights are absolute. In the case of India, fundamental rights are qualified. Okay, in the right down. అమెరికా నుంచి ప్రాథమిక హక్కుల్ని సంగ్రహించినప్పటికీ కూడా, అమెరికా నుంచి ఫండమెంటల్ రైట్స్ని సంగ్రహించినప్పటికీ కూడా అమెరికా మరియు ఇండియా మధ్యన చాలా చాలా ఏమంటాం డిఫరెన్స్, తేడా ఉంది అని రాస్తారా? అట్లా టర్మ్ కరెక్ట్ కాదేమో, విభిన్నత ఉంది అని రాయండి. విభిన్నత ఉంది. ఓకే, అమెరికా విషయంలో ఏముంది? అబ్సల్యూట్. అబ్సల్యూట్ అంటే ఏమంటాం? అబ్సల్యూట్ అంటే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట ఫండమెంటల్ రైట్స్ పైన. కానీ ఇండియా విషయంలో మాత్రం ఏంటి? క్వాలిఫైడ్. ఓకే, క్వాలిఫైడ్ అంటే ఏంటి? ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ద ఫండమెంటల్ రైట్స్. రైట్ డౌన్. క్వాలిఫైడ్ మీన్స్ existence of reasonable restrictions on the fundamental rights.
existence of reasonable restrictions on the fundamental rights. Okay, what is the meaning of reasonable restriction? Reasonable restriction means, ఇది చాలా ఇంపార్టెంట్ టర్మ్ ఇది, ఎందుకంటే మీరు ఫండమెంటల్ రైట్స్ పైన ఏ క్వశ్చన్ వచ్చినా ఈ టర్మ్ రాయకుండా మీరు ఆన్సర్ ముగించరు. అర్థమవుతుందా? ఈ క్లారిటీ అవసరం దీని విషయంలో. ఏంటంటే రీజనబుల్ రెస్ట్రిక్షన్ అంటే రెండు కండిషన్స్ ఉంటాయి. సహేతుకమైన నిబంధనలు అంటారు. ఏమంటారు? సహేతుకమైన నిబంధనలు. ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్ అంటే రెండు పాయింట్స్. వన్ ఈస్ ద రెస్ట్రిక్షన్స్, రైట్ డౌన్ ద రెస్ట్రిక్షన్స్ sanctioned by the constitution. Sanctioned by the constitution. Restrictions sanctioned by the constitution. అంటే రాజ్యాంగంలో పొందుపరచబడి ఉండాలి. ఫస్ట్ పాయింట్, ఆ రెస్ట్రిక్షన్ దేనిలో ఉండాలా? రాజ్యాంగంలో పొందుపరచబడి ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ఉంది. ఏం చెప్తుంది ఇది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, వాక్ స్వతంత్రం గురించి చెప్తుంది. దీనిపైన సహేతుకమైన నిబంధనలు ఉన్నాయా లేదా? ఎస్. ఆర్టికల్ 19 క్లాస్ 2 ఏం చెప్తుంది? సావరెంటీ, ఇంటిగ్రిటీ, సెక్యూరిటీ ఆఫ్ స్టేట్, decency, defamation, public order, morality, incitement to offense, friendly relation with foreign states, contempt of the court. అంటే ఒక వ్యక్తి యొక్క వాక్ స్వతంత్రాన్ని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ రెగ్యులేషన్ నియంత్రించాలంటే ఎవరు చట్టం చేయొచ్చు? పార్లమెంట్ చట్టం చేయొచ్చు. ఎవరు చేయొచ్చు? పార్లమెంట్ చట్టం చేయొచ్చు. కానీ దేని ప్రకారం చేయాలి? 19 క్లాస్ 2లో ఏ గ్రౌండ్స్ అయితే ఉన్నాయో ఆ గ్రౌండ్స్ ప్రకారం మాత్రమే చట్టం చేయొచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తా, ఐఎమ్ క్రిటిసైజింగ్ ద గవర్నమెంట్. ఓకే, నన్ను అరెస్ట్ చేయొచ్చా గవర్నమెంట్? చేయలేదు. ఎందుకు? 19 క్లాస్ 2లో క్రిటిసైజింగ్ ద గవర్నమెంట్ అనేది చేయొద్దు అని చెప్పేసి ఉందా? లేదు. ఏదైతే దీని ద్వారా నిషేధించబడినాయో అవి మాత్రమే, దోస్ ఆర్ ద గ్రౌండ్స్ ఫర్ ద లెజిస్లేషన్, నాట్ అదర్ గ్రౌండ్స్. అందుకనే మన రాజ్యాంగంలో ఏమున్నాయి? రీజనబుల్ రెస్ట్రిక్షన్. సెకండ్ కండిషన్ ఏంటి తెలుసా? నీడ్ అండ్ నెసెసిటీ. అంటే ఖచ్చితంగా అవసరం ఉండాలి. ఇప్పుడు చూడండి, కోవిడ్ లేదు, ఇప్పుడు గవర్నమెంట్ కోవిడ్కి సంబంధించిన నిబంధనలు ఇప్పుడు అమలు చేసింది అనుకోండి. ఈజ్ ఇట్ రీజనబుల్ రెస్ట్రిక్షన్? నో, అన్రీజనబుల్. సో దిస్ ఈజ్ వాట్ రీజనబుల్. మన భారత రాజ్యాంగంలో ఏమున్నాయి? రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మరి అమెరికా రాజ్యాంగంలో రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ లేవు. అంటే ఈజ్ ఇట్ బ్లైండ్ ఇమిటేషన్? నాట్ బ్లైండ్ ఇమిటేషన్. వీ హ్యావ్ అడాప్టెడ్ ద రైట్స్ అకార్డింగ్ టు అవర్ ఓన్ కండిషన్స్. అర్థమవుతుందా? ఈ ఎగ్జాంపుల్ అర్థమైందా? తర్వాత ఇంకొకటి రాయండి, ఇంకొక ఎగ్జాంపుల్ నెంబర్ 4. ఎస్, ఓకే, రైట్. ఇప్పుడు చూడండి ఇంకొకటి, జడ్జెస్ని ఎలా అపాయింట్ చేస్తారు ఇండియాలో? యాక్చువల్గా ఆర్టికల్ 124 ప్రకారం ప్రెసిడెంట్ అపాయింట్స్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ సిజిఏ. కొలీజియం అనేది రాజ్యాంగంలో లేదు. ఇది ఒరిజినల్ ప్రొవిజన్. మనం ఏమంటున్నాం? జ్యుడిషియరీని, ఆర్గనైజేషన్ ఆఫ్ జ్యుడిషియరీని మనం యూఎస్ఏ నుంచి తీసుకున్నాం అంటున్నాం. ఓకే, ఫస్ట్ యూఎస్ఏ నుంచి చాలా రకాలు విభేదిస్తున్నాం జ్యుడిషియరీ విషయంలో. ఒకటేమో యూఎస్ఏలో దెర్ ఈజ్ నో ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ, కానీ మన దేశంలో ఏముంది? ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉంది. అర్థమవుతుందా? మరి యూఎస్ఏలో లేనిది మరొకటి ఏంటి తెలుసా? అమెరికన్ ప్రెసిడెంట్ డస్ నాట్ కన్సల్ట్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ది ఫెడరల్ కోర్ట్. బట్ ఇండియాలో మాత్రం ప్రెసిడెంట్ కన్సల్ట్స్ చీఫ్ జస్టిస్. అమెరికాలో ప్రెసిడెంట్ అపాయింట్స్ ద జడ్జెస్ హూ ఆర్ అగైన్ రాటిఫైడ్ బై ద సెనేట్ ద్వారా అప్రూవల్ పొందాలి. అమెరికాలో ఉన్న ఎగువ సభ ద్వారా ఏం చేయాలి? జడ్జెస్ యొక్క నియామకం అనేది దాన్ని ఏం చేయాలి? అప్రూవల్ పొందాలి. మరి ఇండియాలో మాత్రం రాజ్యసభ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందా? లేదు. అంటే ఇవన్నీ చూస్తే ఏమర్థమవుతుంది? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ ఏ బ్లైండ్ ఇమిటేషన్స్ ఆఫ్ ది వెస్టర్న్ కాన్స్టిట్యూషన్. అర్థమవుతుందా? ఇలా కొన్ని పాయింట్స్ మీరు ఎగ్జాంపుల్స్గా రాసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ బోలెడ్ ఉన్నాయి, ఇవాళ రోజంతా చెప్పగలుగుతాయి ఇవన్నీ కూడా. కానీ లెట్ us లిమిట్ దిస్ డిస్క్రిప్షన్ at one point. Okay, next. So we have discussed sufficiently regarding this subject. Thus, next line, conclusion, right? Thus Indian Constitution, despite inspired from
global constitutions, it has its own uniqueness. Since the philosophy of the Indian Constitution, has been inspired from freedom struggle, and the customization of various features to suit the Indian requirements. అర్థమే వేరియస్ ప్రొవిజన్స్ టు సూట్ ద ఇండియన్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ ఏదైనా తీసుకుంటే అవన్నీ కస్టమైజేషనా కాదా? ఎస్, కస్టమైజేషన్. అర్థమవుతుందా? ఈ రకంగా కింద రాయండి. ఈ రకంగా భారత రాజ్యాంగంలో వివిధ ప్రకరణలను వివిధ దేశాల నుంచి స్ఫూర్తి పొందినప్పటికీ కూడా మన రాజ్యాంగ నిర్మాతలు భారతదేశ అవసరాలని దృష్టిలో పెట్టుకొని వాటిని మార్పు చేయడమో లేదా కొత్త లక్షణాలని రాజ్యాంగంలో చేర్చడమో కానీ చేయడం ద్వారా రాజ్యాంగం భారతీయ అవసరాలని తీర్చే విధంగా రూపొందించే ప్రయత్నం చేయడం జరిగింది. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ మ్యాటర్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, ఇప్పుడు మీరు సపోజ్గా మీరు ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనుకోండి. మీరు రకరకాల ఫీచర్స్ రాయొచ్చు. మీకు తెలుసు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి చెప్పండి. సింగిల్ లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్, ఇంకా చెప్పండి సెమీ రిజిడ్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఫాలోస్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ, ఇండియన్ జ్యుడిషియరీ ఇస్ ఇండిపెండెంట్, ఇండియన్ జ్యుడిషియరీ ఇస్ ఇంటిగ్రేటెడ్. ఓకేనా? ఇంకేం రాస్తారు? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ సెక్యులర్. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు ఏదో ఒక ఫీచర్స్ రూపంలో రాస్తుంటారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఈ రకంగా రకరకాల ప్రొవిజన్స్ ఉన్నాయి. మీరు ఏవో కొన్ని వాటిని రాయొచ్చు. ఓకే, రైట్. సో నౌ ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేద్దామంటే పీఠిక గురించి మాట్లాడదాం. దేని గురించి? ప్రియాంబుల్. వాట్ ఈస్ దట్? ప్రియాంబుల్. రైట్. సో రైట్ డౌన్ ఏ క్వశ్చన్. ఇది యూపీఎస్సీ క్వశ్చన్ అన్నమాట. డిస్కస్ ఈచ్ అడ్జెక్టివ్ అటాచ్డ్ టు ద వర్డ్ రిపబ్లిక్. Discuss each adjective attached to the term republic. To the world attached to the term republic in the preamble. Full stop. In the preamble, term republic in the preamble. Are they defendable in the present circumstances? తెలుగులో రాయండి. భారత రాజ్యాంగం పీఠికలో ప్రజాస్వామ్య రాజ్యం అనే పదం ముందు జోడించిన ప్రతి విశేషణాన్ని చర్చించండి. ఈ విశేషణాలు
ప్రస్తుత పరిస్థితుల్లో అమలుకు నోచుకుంటున్నాయో లేదో తెలపండి. అమలుకు నోచుకుంటున్నాయో లేదో తెలపండి. అమలుకు నోచుకుంటున్నాయో లేదో తెలపండి. అమలుకు నోచుకుంటున్నాయో లేదో తెలపండి. ఓకే, రైట్. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు ప్రియాంబుల్ అంటే ఏంటి? ఆన్సర్లో ఇది రాయరు, కానీ ఇది మీ మైండ్లో ఉండాలి. వాట్ ఈస్ ప్రియాంబుల్? ప్రియాంబుల్, what is the purpose of preamble? What is a preamble, first of all? Okay, preamble, yes, actually, first of all, preamble is preface to the constitution. Preface అంటే తెలుగులో ఏమంటారు అంటే ఒక బుక్ని చదివినప్పుడు మొత్తం చదవాల్సిన పని లేదు. ప్రియాంబుల్ అంటే ప్రీఫేస్ని చదివితే బుక్ ఏ ఉద్దేశం మనకు అర్థమవుతుంది. తద్వారా బుక్లో ఏముంది, బుక్ యొక్క తత్వం ఏంటో మనకు తెలుస్తుంది. చదవాలా లేదో అర్థమవుతుంది. అలాంటి ఒక పార్ట్ని మనం ఏమంటున్నాం? ప్రియాంబుల్ అంటున్నాం. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రియాంబుల్. ఓకే, మరి మన రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్, ఓకే, ద ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ యొక్క పర్పస్ ఏంటి, దీనికి ఉన్నటువంటి అవసరం ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇట్ డిఫైన్స్ ద what is that nature of state. రాజ్యం యొక్క లక్షణాలు తెలుపుతుంది. రాజ్యం యొక్క లక్షణాలు ఏంటి? సావరీన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. మా దేశం ఇలాంటిది. మా దేశానికి సార్వభౌమాధికారం ఉంది, సావరీనిటీ ఉంది. మా దేశం సామ్యవాదాన్ని ఫాలో అవుతుంది, సోషలిస్ట్. సెక్యులర్, మా దేశంలో లౌకికత్వం ఉంది. ఓకే, మా దేశం ప్రజాస్వామ్యము మరియు గణతంత్రం. డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్, ఇలాంటి దేశం ఉంది అని చెప్తున్నాం. దిస్ డిఫైన్స్ ద నేచర్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్. ఓకే, అలాగే వాట్ ఎల్స్? ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్టేట్. వాట్ ఈస్ దట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్టేట్ అంటే రాజ్యం యొక్క లక్ష్యాలేంటి, లక్షణమేంటి, లక్ష్యాలేంటి? లక్ష్యం ఏంటి? దేశంలో ఏం నెలకొల్పాలి? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, ఎస్, డిగ్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్. ఇవన్నీ ఏంటి? ఆబ్జెక్టివ్స్. ఓకే, అలాగే ఇంకేం చెప్పారు చెప్పండి. సోర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అసలు రాజ్యాంగం యొక్క మూలం ఎవరు? పీపుల్. ఓకే, తర్వాత రాజ్యాంగాన్ని రచించింది ఎవరు? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఎప్పుడు ఎనాక్ట్ చేసింది రాజ్యాంగ సభ? 26 November 1949. ఓకే, దిస్ ఇస్ ద డేట్ ఆఫ్ అడాప్షన్ ఆఫ్ ది ఇది ప్రియాంబుల్. ఓకే, అంటే ప్రియాంబుల్ మనం ముఖ్యంగా చూస్తే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ వాట్ ఈస్ ఇట్ టాకింగ్ అబౌట్? ఫిలాసఫీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ తత్వం గురించి చెప్తుంది, రాజ్యాంగం యొక్క లక్ష్యాల గురించి చెప్తుంది. ఓకే, ఇది ప్రియాంబుల్. ఓకే, మరి ప్రియాంబుల్లో ఉన్న ప్రతి వర్డ్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఎందుకంటే ఎగ్జామినేషన్లో క్వశ్చన్ రావడానికి చాలా ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఈ క్వశ్చన్ నుంచి కనీసం ఒక 4-5 క్వశ్చన్స్ రాయొచ్చు. మనం 4-5 క్వశ్చన్స్ తయారు చేయొచ్చు. యూపీఎస్సీ క్వశ్చన్ ఇది. ఓకేనా? ఒక్కొక్క టర్మ్ని మనం అర్థం చేసుకోవాలి. దానిలో ఇప్పుడు సపోజ్గా గణతంత్రం అంటే రిపబ్లిక్కి అటాచ్ అయినటువంటి విశేషణాలు అంటే ఏం చెప్పండి? సావరీన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్. ఈ 4 పదాల గురించి చెప్తున్నారు. అంటే రిపబ్లిక్కి అటాచ్ అయినటువంటి అబ్జెక్టివ్స్ అంటే ఏంటి? రిపబ్లిక్ అనేటువంటి ఒక దేశంలో ఏమేమి ఉన్నాయి? సావరీనిటీ ఉంది, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్. ఎక్స్ప్లెయిన్ దీస్ ఫీచర్స్ అని అడుగుతున్నాడు. ఇవి ఇప్పుడున్న పరిస్థితులకి సరైన విధంగా ఉన్నాయా లేదా అని అడుగుతున్నాడు. అంటే అలాంటప్పుడు ఇలా మొత్తం ఈ రకంగా క్వశ్చన్ అడగకుండా టీఎస్పీఎస్సీ వాడు ఏం చేయొచ్చు? సావరీనిటీ అంటే ఏంటి, అది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉందా లేదా దేశానికి అని అడుగుతాడు. సోషలిజం అంటే ఏంటి, ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ది ఎల్పీజీ వెదర్ ఇండియా ఈజ్ సోషలిస్ట్ ఆర్ నాట్ అని అడుగుతాడు. సెక్యులరిజం అంటే ఏంటి, దేశంలో ఇప్పుడు నిజంగా లౌకికత్వం అనేది కనిపిస్తుందా లేదా అని అడుగుతాడు. విమర్శనాత్మకంగా, క్రిటికల్గా మనం అలా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఒక్కొక్క టర్మ్ని అర్థం చేసుకుంటూ మనం బ్రాడర్ క్వశ్చన్ని అడ్రస్ చేద్దాం. అర్థమవుతుందా? నేను ఈ ఒక్క క్వశ్చన్కే కాదు ఆన్సర్ చెప్పేది, కనీసం ఒక 4-5 క్వశ్చన్స్కి ఉపయోగపడేటువంటి కంటెంట్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఓకేనా? రైట్.
ఫస్ట్ ఏంటి చెప్పండి, సావరీన్ ఆర్ సావరీన్టీ. సావరీన్ ఆర్ సావరీన్టీ. సావరీన్ అంటే ఏంటి, సావరీన్టీ అంటే ఏంటి? వాట్ ఈస్ సావరీన్? చెప్పండి. సావరీన్ అంటే తెలుగులో ఏమంటారు? సార్వభౌమాధికారం అంటే ఏంటి? ఓకే, రైట్ డౌన్. సావరీన్టీ మీన్స్, ఓకే, no, I'm not talking about introduction because I'm talking about every term. కాబట్టి ఇంట్రడక్షన్ మీరు తర్వాత చూద్దాం, లాస్ట్లో చూద్దాం, ఓకేనా? ఫస్ట్ అయితే మనం ఏం చేస్తున్నాం, ప్రియాంబుల్ని డిస్కస్ చేస్తున్నాం. మనం మీకు బ్రాడర్ అవుట్లైన్ ఆఫ్ థింకింగ్ ఇచ్చాను, ఆ కంటెక్స్లో నేను వివిధ వర్డ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ తర్వాత క్వశ్చన్లో ఏం రాయాలని మనం అప్పుడు ఆలోచిద్దాం, ఓకేనా? రైట్. ఎందుకంటే మనం కంటెంట్ గురించి డిస్కస్ చేయకుండా ఆన్సర్ రాసుకుంటూ పోతుంటే మీకు ఉపయోగపడదు, ఓకే? రైట్. సో సావరెంటీ అంటే ఏంటి? రైట్ డౌన్. సావరెంటీ మీన్స్ India is an independent nation which is free from external control and interference. Both in terms of it is free from external control and interference. Both in terms of external control and interference to govern both internal and external matters. అర్థమవుతుందా? సార్వభౌమాధికారం అనగా భారతదేశం ఒక సర్వస్వతంత్రమైన దేశం. తద్వారా ఎలాంటి బహిర్గతమైనటువంటి ప్రమేయం లేకుండా దేశం తన అంతర్గత మరియు బహిర్గతమైన విషయాల్ని నిర్ణయించుకునేటువంటి అధికారం ఉంటుంది. అర్థమవుతుందా? దిస్ ఇస్ వాట్ కాల్డ్ as sovereignty. Okay, right. So next dimension, whether India is truly sovereign. Yes, write down India is sovereign. Because India is sovereign because first one, the source of the power for the Indian government is people. The source of the power for the Indian government is what? People. దేశ సార్వభౌమాధికారానికి మూలం ప్రజలే, రాజ్యాంగమే చెప్తుంది. And the constitution does not recognize any international power above the constitution. Yes or no? Yes. Okay. Number two. అంతర్జాతీయ విషయాల్లో భారతదేశ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల ఆధారంగా మాత్రమే నిర్ణయం తీసుకుంటుంది. ఓకే, రైట్ డౌన్. Indian government takes the decisions over the matters of international importance only according to the interests of India. Example, purchasing oil from Russia, defense relationship with Russia, despite opposition from USA. అమెరికా మొత్తుకున్నా సరే మనం ఏం చేస్తున్నాం, మనకి ఏది అవసరమైతే అదే తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, S-400 సిస్టమ్ ఉందనుకోండి, అమెరికా వద్దన్నది, రష్యా నుంచి కొనొద్దని చెప్పింది, కానీ దానికి ఈక్వలెంట్ అమెరికాలో ఉంది. S-400 రష్యాలో ఎట్లా అయితే ఉందో యాంటీ మిసైల్ థింగ్,
ఇక్కడ కూడా ఎవరికి ఉంది? అమెరికాలో కూడా ఉంది. కానీ అమెరికన్ సిస్టమ్ అట్టర్గా ఫెయిల్ అయిపోయింది ఉక్రెయిన్లో. అర్థమవుతుందా? అంటే మన నిర్ణయాలు ఎలా ఉన్నాయి? దేశ అవసరాల ఆధారంగా ఉన్నాయి, కానీ ఎవరో ఎక్స్టర్నల్గా మన ఇన్ఫ్లుయెన్స్ ఇస్తే లేవు. అర్థమవుతుందా? నెక్స్ట్ నెంబర్ 3, ఇండియా హ్యాస్ సక్సెస్ఫుల్లీ fought war against Pakistan to protect its territorial integrity. అంటే మన ప్రాదేశిక సమగ్రతని కాపాడుకోవడం కోసం ఎవరితో యుద్ధం చేసాం? పాకిస్తాన్తో యుద్ధం చేసాం. అంటే ఇది సావరిన్ పవరా కాదా? సావరిన్ పవర్. నెక్స్ట్, ఇండియా డిడ్ నాట్ సైన్ ఎన్పిటి. ఎన్పిటి అంటే నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అండ్ సిటిబిటి, కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. ఇండియా డిడ్ నాట్ సైన్ ఎన్పిటి నార్ సిటిబిటి. అంటే నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ మరియు సిటిబిటి పైన ఇండియా సంతకం చేయలేదు. అంటే ఏంటి? ఇండియా గ్లోబల్ న్యూక్లియర్ ఆర్డర్ ఎలా ఉందో దాని ప్రకారం మేము ఉండం, మా ఇష్టం అని చెప్తుంది. దట్ ఈస్ వాట్ ఆల్సో కాల్డ్ as sovereignty. అర్థమవుతుందా? డ్యూరింగ్ ద కోల్డ్ వార్ ఎరా ఇండియా పర్సూడ్ NAM, నాన్ అలైన్మెంట్ మూమెంట్. కోల్డ్ వార్ కాలంలో భారతదేశం అలీనోద్యమ విధానానికి కట్టుబడి ఉంది. కరెక్టేనని చెప్పింది. అలీనోద్యమ విధానానికి కట్టుబడి ఉంది. సో అది నాన్ అలైన్మెంట్ మూమెంట్. ఓకే, అంటే ఇండియా అమెరికాతో జాయిన్ అవ్వకుండా, లేదంటే రష్యాతో పూర్తిగా చేతులు కలపకుండా ఇండిపెండెంట్ ఫారెన్ స్టాండింగ్ కలిగి ఉంది. సో ఇవన్నీ కూడా దేని చూపిస్తున్నాయి? ఇండియా సావరిన్. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్, ఈవెన్ విత్ రెస్పెక్ట్ టు ద ఇంటర్నల్ మ్యాటర్స్ ఆఫ్ ఇండియా, India never invited foreign interference. అంతర్గత విషయాల్లో కూడా దేశం ఎటువంటి బహిర్గతమైన జోక్యాన్ని ఆశించలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ముంబై అటాక్స్ విషయంలో మనం అమెరికా సపోర్ట్ తీసుకున్నామా? అంత క్రైసిస్లో కూడా తీసుకోలే. మనం సొంతంగా మన ఎనర్జీతో ఫైట్ చేసాం. అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో టెర్రరిస్ట్ చొరబడినప్పుడు ఇండియా హ్యాస్ రెస్క్యూడ్ ఇట్ సెల్ఫ్. వి డిడ్ నాట్ ఇన్వైట్ ద సపోర్ట్ ఆఫ్ ఎనీ గ్లోబల్ నేషన్. అర్థమవుతుందా? ఇవన్నీ ఏంటి? ఇండియా ఏమని చెప్తున్నాం? సావరిన్. అర్థమవుతుందా? మరి ఈ సందర్భంలో, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సావరిన్టీని మనం పూర్తిగా డిఫెండ్ చేసుకోగలుగుతున్నామా అంటే ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో కాంప్రమైజెస్ ఉన్నాయి. అర్థమవుతుందా? రైట్. హౌఎవర్ దేర్ ఆర్ సర్టెన్ కాంప్రమైజెస్ in the context of the liberalization, privatization and globalization. In the context of LPG. Right on first point. The globalization requires the coordination of India with global policies. Globalization requires the coordination of India with global policies. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, కోఆర్డినేషన్ అంటే ఏంటంటే సమన్వయం. ఓకే, ప్రపంచీకరణ నేపథ్యంలో భారతదేశ విధానాలు ప్రపంచ దేశాల విధానాలతో సమన్వయంగా ఉండాలి. అంటే ఉండాలంటే ఏం చేయాలి? we need to follow the regulations of WTO, World Trade Organization. Right on example రండి. India follows the regulations of WTO. What is it? WTO. ఇంకా ఏం ఫాలో అవుతుంది చెప్పండి? ఇండియా ఫాలోస్ the global agreements such as climate change, Paris climate change. Yes or no? Paris climate change agreement.
ఓకే, అర్థమవుతుందా? నెంబర్ టూ in the context of liberalization in the context of liberalization India may have to adhere the principles of what did you read in the terms of taxation అని చెప్పారా? ఏం రాశారు ఇప్పుడు ఇందాక? in the context of liberalization India may adhere to the principles of global financial institutions with respect to public policy and taxation example, one tax one nation. What is that? GST. one tax one nation. Example ఏంటి దానికి? GST. okay, next, privatization of public utility services. Example చెప్పండి, ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ కి చెప్పగలుగుతారా? డిస్కమ్స్, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏం చేస్తున్నారు? ప్రైవేటైజేషన్ చేద్దాం అనుకుంటున్నారు. ఇది కూడా ఏంటి? గ్లోబలైజేషన్ ఎఫెక్ట్. ఇది గ్లోబలైజేషన్ ఎఫెక్ట్. okay, similarly what else you can write? reducing the role of state అంటే రాజ్యం యొక్క పాత్రని తగ్గించడం. ప్రజల జీవితంలో రాజ్యం యొక్క పాత్రని తగ్గించడం. అందుకని మోడీ గవర్నమెంట్ స్లోగన్ ఏంటి? మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్. అర్థమవుతుందా? పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ రాశారా తెలుగులో? ప్రజలకు సంబంధించినటువంటి సర్వీసులు అందించేటువంటి ప్రభుత్వ సంస్థలు ఏం చేస్తున్నావు? ప్రైవేటైజేషన్ చేస్తున్నావు. ఇవన్నీ ఏంటి? సావరిటీని పెంచేవా తగ్గించేవా? తగ్గించేవి. దీస్ ఆర్ కాంప్రమైజెస్. మరి ఏం రాయాలి? మరి చివరికి ఇండియా కాంప్రమైజ్ అయిందని రాస్తావా? రాయొద్దు. అట్లా పాజిటివ్గా ఉండాలి కన్క్లూషన్. అర్థమవుతుందా? రైట్ ఆన్. డిస్పైట్ ద గ్లోబల్ ప్రెషర్స్ India retains its sovereignty. ప్రపంచీకరణ ప్రభావంలో కూడా, అంటే గ్లోబల్గా, అంటే ప్రపంచీకరణ ఒత్తిడిల నేపథ్యంలో కూడా దేశం సార్వభౌమాధికారాన్ని నిలుపుకుంటుంది. ఎలా? బై మీన్స్ ఆఫ్ necessary changes and adaptations. ఓకే, అలాగే ఇంకేం రాస్తారంటే ఇండియా రెస్పెక్ట్స్ గ్లోబల్ అగ్రిమెంట్స్ not to compromise its sovereignty but to enhance the interests of humanity. ఓకే, అర్థమవుతుందా? దేశం అంతర్జాతీయ ఒప్పందాలని గౌరవించడానికి కారణం సార్వభౌమాధికారాన్ని వదులుకోవడం కాకుండా మానవాళి యొక్క సంక్షేమాన్ని, ఇంట్రెస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, మానవాళి యొక్క సంక్షేమాన్ని పెంపొందించే క్రమంలో తీసుకుంటున్న చర్యలుగా భావించవచ్చు. This will further strengthen global governance. What is it? Global governance. Moreover, the final power, the ultimate power
the ultimate power is vested with India itself. అంతిమ నిర్ణయం ఎవరి చేతిలో ఉంటుంది? దేశం చేతిలో ఉంటుంది. ఏ విషయం పైన అయినా ఫైనల్ నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పుడు ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ నుంచి వైదొలగాలంటే దేశం ఏం చేయొచ్చు? వైదొలగవచ్చు. హూ కెన్ స్టాప్ యూ? నోబడీ కెన్ స్టాప్ యూ. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? రైట్. చూడండి, ఈ రకంగా క్వశ్చన్ రావచ్చు. ఓకే, రైట్. తర్వాత సోషలిజం, సోషలిస్ట్. నెక్స్ట్ టర్మ్ ఏంటి? సోషలిస్ట్. ఇది చూడండి. వాట్ ఈస్ ద నెక్స్ట్ టర్మ్? సోషలిస్ట్. వాట్ ఈస్ దట్? సోషలిస్ట్. ఏంటి సోషలిస్ట్ అంటే ఏంటి? సోషలిజం అంటే ఏంటి చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సోషలిజం? సాధారణంగా మెయిన్స్లో సరైన ఆన్సర్ రాకపోవడానికి కారణం స్టూడెంట్ చదవకపోవడం కాదు. పాపం స్టూడెంట్ హార్డ్ వర్క్ చేస్తారు, కానీ కాన్సెప్చువల్ క్లారిటీ లేకపోవడం. మనం ఈ దేని గురించి రాస్తున్నాం దానిపైన విషయ స్పష్టత లేకపోవడం, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అర్థమవుతుందా? సో కాబట్టి లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సోషలిజం. అసలు ఇండియాలో సోషలిజం అంటే ఏంటి చెప్పండి. మీరు ఎవరైనా చెప్పగలుగుతారా సోషలిజం అంటే ఏంటి? తెలుగులో సామ్యవాదం అంటాం. ఎస్, ఓకే, రైట్. సో the point is the state exercises monopoly with respect to three things. One is ownership of resources, exploitation of resources, and what else? Distribution of resources. Ownership of resources, exploitation of resources, and what else? Distribution of resources. ఈ మూడు అంశాలపైన ఎవరికి గుత్తాధిపత్యం ఉంది? స్టేట్కి. ఓకే, దీన్ని అందుకని మనం ఏమంటున్నాం? ఇది ఒక ఎకనామిక్ ఐడియాలజీ. అందుకని దాన్ని ఏమంటున్నాం? సోషలిజం అంటున్నాం. ఏమంటున్నాం? సోషలిజం. ఓకే, బట్ మై క్వశ్చన్ ఈస్ whether India is truly socialist, or India is following pure form of Western socialism. This is the question, whether India is following the pure form of Western socialism. Actually, this definition we have discussed is exactly the pure form of, what is it? Western socialism. But what is a Indian socialism? What is Indian socialism? చెప్పండి, వాట్ ఈస్ ఇండియన్ సోషలిజం? మన ఇండియా నిజంగా వెస్టర్న్ కంట్రీలో ఉన్నటువంటి సామ్యవాదాన్ని ఎగ్జాక్ట్గా మనం ఫాలో అవుతున్నామా? లేదు. ఏం ఫాలో అవుతున్నాం మనం? ఎస్, మిడిల్ పాత్. అంటే ఇలాంటి సిస్టమ్, మిక్స్డ్ ఎకానమీ. వాట్ ఈస్ దట్? మిక్స్డ్ ఎకానమీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. అంటే ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఎవరైనా రాస్తారు, మీరు కాదు, ఇంకెవరైనా రాస్తారు. ఓకేనా? మనం ఒరిజినల్ పాయింట్స్ రాయాలి. ఏం రాయాలి అంటే, ఇండియన్ సోషలిజం కెన్ బి బెస్ట్ డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ distributive justice. What is it called as? Indian socialism is described in terms of distributive justice. అంటే పంపిణీ న్యాయం. ఏమంటాం? పంపిణీ న్యాయం. ఎలా చెప్పచ్చు? హౌ కెన్ ఐ సే ఇట్ ఈస్ ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్? ఎస్, దానికి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మనం దీనికంటే ముందు ఇంకొక పాయింట్ రాయాలి, ఇంకొక పాయింట్ అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఆర్టికల్ 38. అర్థమవుతుందా? ఏంటి ఆర్టికల్ 38 చెప్తుంది? ఏం చెప్తుంది? ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సోషల్ ఆర్డర్. అంటే ఒక సామాజిక క్రమాన్ని నిర్మించాలి. ఆ సామాజిక క్రమం అంటే వాట్ ఈస్ సోషల్ ఆర్డర్? ఇట్ ఈస్ అ మేనిఫెస్టేషన్ ఆఫ్ రిలేషన్షిప్ అమాంగ్ ది పీపుల్ విత్ రెస్పెక్ట్ టు వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. మతం, కులం, ఓకే, సంబంధం లేకుండా ప్రజల మధ్యన ఉండాల్సినటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి సంబంధాలను ఏమంటున్నాం? సోషల్ ఆర్డర్. వర్క్ రిలేషన్షిప్,
సోషల్ రిలేషన్షిప్, కల్చరల్ రిలేషన్షిప్, ఇవన్నిటిని మనం దేనిలాగా మాట్లాడుతున్నాం? సోషల్ ఆర్డర్, సామాజిక క్రమాన్ని. ఒక సామాజిక క్రమాన్ని నిర్మించడం ఎవరి పని? స్టేట్ పని. ఎవరి పని? స్టేట్ పని. ఇట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ ద స్టేట్. అండ్ దిస్ సోషల్ ఆర్డర్ మస్ట్ బి హ్యావింగ్ వాట్ ఈస్ దట్? సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. అర్థమవుతుందా మీకు పాయింట్? అంటే ఈ ఆర్టికల్ 38లో ఈ టర్మ్ లేదు. వెల్ఫేర్ స్టేట్ అనేటువంటి టర్మ్ ఉందా? లేదు. కానీ we must consider article 38 is giving the concept of what is it? Welfare state. సంక్షేమ రాజ్యం. సంక్షేమ రాజ్యం అంతే కదా. సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ అంతరాలు తొలగిపోయినాయి అంటే ఏమొచ్చినట్టు? సంక్షేమ రాజ్యం వచ్చినట్టు. మీరు ఈ డెఫినేషన్ రాస్తారా? ఇది అవసరం. వాట్ ఈస్ వెల్ఫేర్ స్టేట్ అని కూడా అడగచ్చు ఎగ్జామినేషన్లో. రైట్ డౌన్. వెల్ఫేర్ స్టేట్ మీన్స్, రైట్ డౌన్ ఫస్ట్, వెల్ఫేర్ స్టేట్ మీన్స్ the state which safeguards liberty of the people. The state which safeguards liberty of the people. సంక్షేమ రాజ్యం అంటే ఏ రాజ్యం అయితే పౌరుల హక్కుల్ని పరిరక్షిస్తుందో, which safeguards the liberty of the people and secures the overall well-being of the people, and secures the overall well-being of the people by establishing social order, having social, economic and what else? Political justice. Having social, economic and political justice. ఓకే, ఏమని రాస్తారు చెప్పండి? పరీక్షిస్తుందో అదే విధంగా ఒక సామాజిక క్రమాన్ని నిర్మించి అందరికీ సామాజిక ఆర్థిక మరియు రాజకీయ న్యాయాన్ని అందిస్తుందో దాన్ని మనం ఏమంటున్నాం? సంక్షేమ రాజ్యం అంటున్నాం. సంక్షేమ రాజ్యం అంటున్నాం. అంటే మన రాజ్యాంగం యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటి? సంక్షేమ రాజ్యాన్ని అందించడం. మరి సంక్షేమ రాజ్యాన్ని అందించాలంటే ఫస్ట్ స్టేట్ ముందున్న ప్రధానమైనటువంటి సవాల్ ఏంటి? ద మేజర్ ఛాలెంజ్, మేజర్ బ్యారియర్ in front of the state is to make the people equal. Making the people equal. That is the major challenge. సమాజంలో అందరినీ ఏం చేయాలి? ఫస్ట్ సమానం చేయాలి. మరి సమానం చేయాలంటే మరి సమాజంలో మనుషులందరూ సమానంగా ఉన్నారా? లేరు. మరి లేనప్పుడు మనం ఏం చేయాలి? మనం దేన్ని అమలు చేయాలి? వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ఏంటి? డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్. ఓకే, నెక్స్ట్ లైన్. హెన్స్ we need to implement in order to establish the welfare state, we need to implement distributive justice. ఓకే, అర్థమవుతుందా? రైట్ ఆన్. సంక్షేమ రాజ్యాన్ని ఏర్పరచాలంటే మనం ఖచ్చితంగా అమలు చేయాల్సింది ఏంటి? పంపిణీ న్యాయం, డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్. we need to implement distributive justice. పంపిణీ న్యాయం. మరి ఏం పంపిణీ చేయాలి ప్రజలకి? వాట్ we need to distribute? ఓకే, డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్లో 2 డైమెన్షన్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద 2 డైమెన్షన్స్? వన్ ఈస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ what is that? Material resources. Distribution of material resources. జరుగుతుందా లేదా? Yes, article. Distribution of material resources. Distribution of what is that? Opportunities. Example, article 39 class A. Adequate livelihood for men and women. Article 39 class D. Equal pay for equal work. Okay, for both men and women. Okay, alage article 43 living wages. Do you know living wages? Article 41 right to work. Article 41 right to work. Article 15 class 5 reservation in the
ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్టికల్ 16 క్లాస్ 4 రిజర్వేషన్స్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. అర్థమవుతుందా? ఇవన్నీ ఏంటి? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆపర్చునిటీస్. అర్థమవుతుందా? ఈ రెండింటినీ మనం అమలు చేస్తే వచ్చేదేంటి? ఏమి ఎస్టాబ్లిష్ చేస్తాం? egalitarian society. రైట్ డౌన్. ఇఫ్ వి ఇంప్లిమెంట్ బోత్ ఆఫ్ దీస్ టూ, మీరు రాసుకున్నారుగా బోత్ ఆఫ్ దీస్ టూ అంటే, ఓకే, ఇఫ్ వి ఇంప్లిమెంట్ బోత్ ఆఫ్ దీస్ టూ, ఇట్ లీడ్స్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ egalitarian society. What is that society? Egalitarian society. Egalitarian society. Egalitarian society. Egalitarian society తెలుగులో ఏమంటారు తెలుసా? సమసమాజ స్థాపన. సమసమాజ స్థాపన అంటే, సమసమాజ స్థాపన అంటే సమాజంలో వ్యక్తుల స్టేటస్ అదేవిధంగా అవకాశాలు రెండు కూడా ఈక్వల్గా ఉండడం. సామాజిక స్థాయి మరియు అవకాశాలు అందరికీ సమానంగా ఉంటే దాన్ని ఏమనాలి? సమసమాజ స్థాపన, సమసమాజం అని చెప్పాలి. ఆ రకంగా మనం ఏం చేస్తున్నాం? సమాజాన్ని సమానత్వం దిశగా తీసుకెళ్తున్నాం. అర్థమవుతుందా? ఆ రకంగా ఇండియన్ సోషలిజం హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్ క్వాలిటీ. వాట్ ఇస్ దట్? యూనిక్ క్వాలిటీ. అర్థమవుతుందా? నెక్స్ట్ పాయింట్, ఇండియన్ సోషలిజం ఈజ్ ఆల్సో యూనిక్. ఇండియన్ సోషలిజం ఈజ్ ఆల్సో యూనిక్ because Indian socialism is also unique because it implements democratic socialism. What is that? Democratic socialism. నార్మల్గా మీరు చూడండి, ప్రపంచంలో సోషలిస్ట్ కంట్రీస్ డెమోక్రటిక్ కంట్రీస్ కాదు. ఎస్ ఆర్ నో? కానీ మన ఇండియాలో మాత్రం ఏంటి? సోషలిజం ఉంది, అలాగే డెమోక్రసీ కూడా ఉంది. సోషలిజం ఏమంటుంది? వనరుల పంపిణీ సమానంగా ఉండాలంటుంది. డెమోక్రసీ ఏమంటుంది? ప్రజల అంగీకారం మేరకే మాత్రమే పరిపాలన జరగాలంటుంది డెమోక్రసీ. ఈ రెండింటిని కూడా కలిపేశాం. అంటే రైట్ డౌన్, ఇన్ ఇండియా లా ఈజ్ ద టూల్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్, నాట్ కోయర్షన్. అంటే దేశంలో చట్టం అనేది ఒక ప్రధానమైనటువంటి పనిముట్టు. దేనికి? వనరుల యొక్క పంపిణీకి. అంతేగాని బలప్రయోగం కాదు. సోషలిజంలో ఏం కనిపిస్తుంది? డిక్టేటర్షిప్ కనిపిస్తుంది. పౌరుల యొక్క హక్కులకి రక్షణ లేదు. కానీ ఇక్కడ మాత్రం పౌరుల హక్కుల్ని సంరక్షిస్తూనే నువ్వేం చేస్తున్నావు? పంపిణీని నిర్దేశిస్తున్నావు. యు ఆర్ ఎన్షూరింగ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్. దట్ ఈస్ వాట్ ద యూనిక్నెస్ ఆఫ్ ది ఇండియన్ సిస్టమ్. ఈజ్ ఇట్ క్లియర్? సో నౌ ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? నెక్స్ట్ నెంబర్ త్రీ. ఫస్ట్ ఏం రాశారు? డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ రాశారు. నెంబర్ 2 ఏం రాశారు? డెమోక్రటిక్ సోషలిజం రాశారు. నెంబర్ త్రీ ఇండియన్ సిస్టమ్ ఫాలోస్ మిక్స్డ్ ఎకానమీ. where there is the simultaneous existence of public sector and private sector. ఓకే, మన దేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థని పాటిస్తున్నాం. ఇందులో భాగంగా ప్రైవేట్ సెక్టర్ మరియు అంటే ప్రైవేట్ రంగం మరియు ప్రభుత్వ రంగం రెండు కూడా ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యాలుగా ఉంటాయి. ఈ రకంగా ఇండియన్ సోషలిజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ది వెస్టర్న్ సోషలిజం. అర్థమవుతుందా? ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, షెల్ వి డిస్కస్ ద కాన్సెప్ట్స్ టుమారో? ఓకే, లెట్ us మీట్ టుమారో. ఓకే, సో మేబీ నేను మండే నుంచి కొంచెం ఎక్కువ టైం మీకు అవైలబుల్గా ఉంటాను. నేను సార్తో మాట్లాడి చెప్తా. ఓకేనా? Probably I'll ensure that I should come here little early compared today. ఇవాళ కంటే కొంచెం ఎర్లీగా వస్తాను. 10కి వచ్చే ప్రయత్నం చేస్తాను నేను. ఓకేనా? సరేనా? ఓకే, ఐ విల్ ఎన్షూర్ దట్. నేను ఒకసారి సార్తో చెప్పి నేను చెప్తాను. బాగానే ఉంటుంది కదా?
మీకు ఈ పేస్ మీకు అర్థమవుతుందా? ఈ పేస్ మీకు యూజ్ అవుతుందా? ఓకే, మీకు మార్కెట్లో జరిగే మెటీరియల్ ఏదైతే ఉంటుందో అంతా కాస్మెటిక్గా, గజిబిజిగా, గందరగోళంగా ఉంటుంది. కాన్సెప్ట్స్ ఉండవు. మీరు ఏ ఇన్స్టిట్యూట్ నోట్స్ అయినా చూడండి, యూ వోంట్ గెట్ ద క్లారిటీ దట్ యూ రిక్వైర్ ఫర్ ద ఎగ్జామినేషన్. మీకు ఈ క్లారిటీ ఉందనుకోండి, మీరు ఎగ్జామినేషన్ ఆన్సర్స్ స్పష్టంగా మిగతా వాళ్ళకంటే విభిన్నంగా మీరు రాసేటువంటి స్కిల్ మీరు తీసుకోవచ్చు. ఇది ఇంకా బిగినింగ్లో ఉన్నాం, ఇంకా లోపలికి వెళ్తుంటే మీకు తెలియని డైమెన్షన్స్ చాలా ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే ఐ టీచ్ యూపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ పేపర్ సెట్టర్ దేని నుంచి ఇన్స్పైర్ పొందుతాడు? యూపీఎస్సీ ఎగ్జామినేషన్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటాడు. ఎందుకంటే ఇప్పటివరకు సక్సెస్ఫుల్గా ఒక్క గ్రూప్ 1 కూడా కండక్ట్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా వాట్ ఈస్ ద బెస్ట్ టెంప్లెట్ ఫర్ ద టీఎస్పీఎస్సీ? యూపీఎస్సీ. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీ అఫీషియల్స్ యూపీఎస్సీతో కన్సల్టేషన్ చేస్తున్నారు. గమనించారా? వెళ్ళి వాళ్ళ గైడెన్స్ తీసుకోవడం, వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవడం, ఇవన్నీ చేస్తున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ప్రాబబ్లీ ఎగ్జామినేషన్ యొక్క డిమాండ్ ఎలా ఉండబోతుంది? యూపీఎస్సీ లెవెల్లో ఉండబోతుంది. ఎందుకు? ఇంకోటి, మీకు ఇంటర్వ్యూ కూడా లేదు కాబట్టి. అంటే ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది? మంచి క్వాలిటీతోనే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇక అది వేరే విషయం, దేవుడి ఇష్టం. వీ డోంట్ నో, వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్, బట్ స్టిల్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎగ్జామినేషన్ ఇన్ అ మోర్ స్టాండర్డైజ్ ఫార్మాట్. ఓకే, ఆ డైరెక్షన్లో మనం పాలిటీ గవర్నెన్స్ మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ.